ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో సరికొత్త అంచనాలు, వింత మలుపులు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిన విభేదాలు, అసమాధాన సమస్యలు ఇప్పుడు సానుకూల దిశలో మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా ఎన్నికల, పార్టీ విధానాల కారణంగా ఆత్మీయ సంబంధాల్లో వచ్చిన విరోధాలు, పునర్నిర్మితాలు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. తన అన్న జగన్తో విభేదం తర్వాత షర్మిల తెలంగాణలో స్వతంత్ర రాజకీయ ప్రయాణం ప్రారంభించి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్గా పదవి చేపట్టారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడినప్పటికీ సోషల్, రాజకీయ వ్యూహాలలో తన స్థానాన్ని పునరుద్ధరించారు. కొద్ది రోజులుగా జగన్పై దృష్టి, టార్గెట్ విమర్శలు తగ్గడం, ఫ్యామిలీ, పార్టీ సంబంధాల మధ్య సానుకూల సంకేతాలను చూపించడం వాస్తవానికి రాజకీయ పరిణామాలకే మార్గం సృష్టిస్తోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జగన్ ఎప్పుడూ తన చెల్లెల్ని గౌరవిస్తారని, వ్యక్తిగతంగా కూడా తన కుటుంబాన్ని పెద్దగా భావించే వ్యక్తి అని పేర్కొన్నారు. గతంలో తీవ్ర విమర్శలు చేసిన షర్మిల ఈసారి తన అన్న జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం ద్వారా సానుకూల భావాలను వ్యక్తం చేశారు. జగన్ కూడా దీన్ని ప్రేమాభిమానంతో స్వీకరించి అమ్మ అని స్పందించడం ఇద్దరి మధ్య మధ్యస్థ సానుకూల వాతావరణాన్ని సూచిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంలో ఈ పరిణామం వైసీపీ రాజకీయాల్లో కొత్త దశను ప్రారంభించనుంది. గత విభేదాల కారణంగా పార్టీ లోపల కొన్ని అసమాధాన సమస్యలు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అవి తగ్గుతూ పార్టీ కార్యాచరణలో ఒక సమతౌల్యానికి, సానుకూల పరిణామాలకు దారితీస్తున్నాయి. షర్మిల ప్రధానంగా అధికార కూటమిపై విమర్శలు చేస్తూ జగన్ లేదా పార్టీపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగ్గించడం, రాజకీయ సరళీకరణ, ఫ్యామిలీ బంధాలను పునరుద్ధరించడం వంటి సంకేతాలను చూపిస్తోంది. ఈ పరిణామం వైసీపీకి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ లోపలి, బయటి వర్గాలు దీన్ని రాజకీయ పరిస్థితుల, ఎన్నికల వ్యూహాల దృష్ట్యా విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో షర్మిల, జగన్ మధ్య మరింత సానుకూల సంబంధాల నిర్మాణం, పార్టీ ఆలోచనలు, వ్యూహాల సమీకరణం కోసం రాజకీయ వర్గాలు మరింత దృష్టి పెట్టాయి. మొత్తానికి జగన్, షర్మిల మధ్య ఏర్పడిన ఈ సానుకూల పరిణామాలు వైసీపీ లోపలి సమతౌల్యాన్ని, పార్టీ వ్యూహాలను, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యూహాలను ప్రభావితం చేయగలమని అనిపిస్తోంది. ఇది 2025 రాజకీయ పరిణామాల్లో ఒక కీలక మలుపుగా అంచనా వేయబడుతోంది.